చిత్తూరు జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. మన స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక మహిళను చెట్టుకు కట్టేసి తాడులతో ఆమెను చిత్రహింసలు పెడుతున్నారు. పక్కనే ఆ మహిళ యొక్క ఒక చిన్న బాబు ఉన్నాడు. అతను ఏడుస్తున్నాడు. అయినా సరే పట్టించుకోకుండా ఆ మహిళను చిత్రహింసలు పెడుతూ రాళ్లతో కర్రలతో కొడుతూ ఒక మహిళ అదే మహిళ పైన దాడి చేస్తుంది మరొక మహిళ. ఆ కట్టేబడి ఉన్న ఆ మహిళ పేరు శిరీష. తన భర్త 3 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి దగ్గర 80,000 రూపాయలు అప్పు చేశాడు. అయితే రీసెంట్గా అతను భార్య బిడ్డల్ని ఇద్దరిని కూడా వదిలేసి పారిపోయాడు. అయితే ఇంకా శిరీష ఏయో చిన్న చిన్న కూలీ పనులు అవన్నీ కూడా చేసుకుంటూ ఆ అప్పు తీర్చుకుంటూ ఆ అబ్బాయిని చదివించుకుంటుంది. అయితే ఆ అప్పు ఇవ్వడం కొంచెం ఆలస్యం అయిందనుకో. రోడ్డు పైన తన ఎవరైతే ఉన్నాడో తన పిల్లవాడు తీసుకుని వెళ్తుంటే సడన్ గా మునికన్నప్ప అనే ఒక మహిళ వెంటనే వేరే తనకు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి ఆ మహిళను చెట్టుకు కట్టేసి ఆమెను చిత్రహింసలు పెడుతూ కొడుతూ దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ చాలా చాలా ఘోరంగా అవమానించింది. ఆ పక్క చాలా మంది స్థానికులు వెళ్తున్నారు, చాలా మంది చూస్తున్నారు, కానీ ఏ ఒక్కరు కూడా ఆ ఘటనను ఆపే ప్రయత్నం చేయలేదు. మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ బాబు వాళ్ళ అమ్మని కట్టేసి కొడుతుంటే ఆ బాబు ఏడుస్తున్నాడు అక్కడ పక్కన. అది చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది. కనీసం చిన్నపిల్లవాడు ఉన్నాడు, ఆ చిన్నపిల్ల అబ్బాయి ముద్దు వాళ్ళ అమ్మని ఇలా చేస్తే వాడు భయపడతాడు అనేది కూడా ఆలోచించకుండా ఇంత దారుణమైన ఘటనకి పాల్పడింది మహిళతో పాటు ఎవరో రాజా అంట, అలాగే ఇంకొక పేరు కూడా ఉంది. దాని గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నారాయణ మండలంలో జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన ఈ కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనని కొంతమంది రాజకీయ నాయకులు, ప్రతిపక్ష నాయకులు అని చెప్పుకోవచ్చు, వాళ్ళు దీన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. మంచిదే, స్ప్రెడ్ చేయొచ్చు, కానీ ఒక టీడీపీ కార్యకర్త అని వాళ్ళు బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్లేస్లో వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, జనసేన ఉన్నా, బీజేపీ ఉన్నా, అది తప్పే. అక్కడ రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తానన్నా కోర్టులు ఒప్పుకో, అది తప్పే. ఆ మహిళ క్లియర్గా ఆమెపై దాడి చేస్తున్న ఆ దృశ్యం ఫోన్లో రికార్డ్ అయింది. అది పక్కా ఎవిడెన్స్. ఎందుకు చేస్తుంది అనే విషయం కూడా శిరీష పోలీసులకి చెప్పింది. పోలీసులు కూడా ఆరా తీసుకుని ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. కొన్ని సెక్షన్స్ కింద కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సెక్షన్స్ ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఒకసారి మనం చూడొచ్చు, మహిళ పైన దాడి చేస్తుంది ఎవరో కాదు, మరొక మహిళ. ఒక మహిళను, ఆ మహిళను చెట్టుకు ఎలా కట్టేసింది అనుకోవాలి అసలు? అంటే తనకి ఎవరు సహకరించలేదా? తనతో పాటు వేరే వాళ్ళు ఇంకెవరో రాలేదా? లేదు నేను ఒక్కదాన్ని అని చెప్తుంటే నమ్మేస్తారా? తనతో పాటు వేరే వాళ్ళు సహకరించడం వల్లే బలవంతంగా ఆ రోడ్డు పక్కన ఉన్న ఆ చెట్టు కట్టేసి ఆ అబ్బాయిని పక్కన కూర్చోబెట్టి కట్టెలతో కర్రలతో రాళ్లతో ఆమె పైన దాడి చేస్తుంటే పాపం ఒక పెద్ద ఆపే ప్రయత్నం చేశారు. నిజానికి శిరీష ఒంటికి కూడా గాయాలైంది. శిరీష వయసు కూడా పెద్ద ఎక్కువ కాదు, ఆమెకి 25 సంవత్సరాలు, ఒక 5 నుంచి 6 సంవత్సరాల బాబు అనుకుంటా. సో ఈమె భర్త పేరు తిమ్మకన్నప్ప. ఇతను 3 సంవత్సరాల క్రితం మునికన్నప్ప దగ్గర 80,000 రూపాయలు అప్పు తీర్చుకున్నాడు. దాని తర్వాత అది తీర్చలేక భయపడి ఊరుదులు పారిపోయాడు. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఇతర ఏవైనా కారణాలు ఉండొచ్చు, కానీ అప్పు చేసింది మాత్రం వాళ్ళ హస్బెండ్. కానీ ఆమె అప్పటికీ తీరుస్తుంది. లేదు తీర్చకపోతే వీళ్ళు దాడులు చేసినా సరే అనుకోవచ్చు. దాడులు చేయడం కూడా తప్పు. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కంప్లైంట్ ఇవ్వచ్చు. అయినా సరే సగం తీరుస్తున్న పాపం ఏదో కష్టం చేసుకుని తీరుస్తున్నా సరే ఆమె దారుణానికి పాల్పడిందంటే మరి దీని గురించి ఏం చెప్పాలి? అబ్బాయి పక్కన నుంచి ఏడుస్తుంటే నాకు అసలు చాలా బాధ అనిపించింది. సరే స్క్రీన్ పైన చూడండి, వాళ్ళ అమ్మను కొడుతుంటే వద్దు 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 మీకు దండం పెడతా వద్దు వద్దునే ఆ చిన్నబాబు ఏడుస్తా ఉన్నాడు. అలాగే ఆ దృశ్యం చూడండి ఒకసారి. వాళ్ళ అమ్మని ఆ చెట్టుకు కట్టేసి ఉంటే పక్కనే రాళ్ళపైన కూర్చోబెట్టారు. కనీసం ఆ బాబు, ఆమె ఎక్కడికి పారిపోదు కదా. రైట్, ఒకసారి పూర్తిగా మరిన్ని విషయాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు ఎందుకు చేశారు, ఎవరెవరి మీద ఏమేమి కేసులు నమోదయ్యాయని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఆ శిరీషను కట్టేసిన తర్వాత అక్కడ స్థానికులు పోలీసులకి సమాచారం ఇచ్చారు. దాని తర్వాత పోలీసులు వచ్చారు, ఆమెను తీసుకెళ్ళి ముందు ఆ చెట్టు నుంచి, ఆ తాడుల నుంచి ఆమెను విడిపించి ఆరా తీసే ప్రయత్నం చేసి తర్వాత ఆమె ఇంటి వద్ద క్షేమంగా ఆమెను దింపే ప్రయత్నం చేసి. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద 80,000 అప్పు తీసుకున్నాడు.
అయితే అప్పు తీర్చలేక తిమ్మరాయప్ప కొంతకాలం క్రితం గ్రామం విడిచి వెళ్ళిపోయాడు. దీంతో అతని భార్య శిరీష తన పుట్టిలైన శాంతిపురం మండలం కెంచనబల్లాకు వెళ్ళి బెంగళూరులో కూలీ పనులు చేసుకుంటూ తన కుమారుడిని పోషించుకుంటుంది. ఈ క్రమంలో సోమవారం తన కుమారుడి టీసీ తీసుకునేందుకు శిరీష నారాయణపురంలో పాఠశాలకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మునికన్నప్ప, అతని భార్య మునెమ్మ, కుమారుడు రాజా, కోడలి జగదీశ్వరి ఆమెని అడ్డుకునే ప్రయత్నం చేశారు. భర్త తీసుకున్న డబ్బు వెంటనే చెల్లించాలంటూ శిరీషతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమెను బలవంతంగా లాక్కెళ్లి సమీపంలోని ఒక చెట్టుకు కట్టేసి దాడి చేసే ప్రయత్నం చేశారు. తల్లిని కొడుతుంటే కొడుకు ఏడుస్తున్న శబ్దం మనకి వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చెట్టుకు కట్టి ఉన్న శిరీషను విడిపించి ఆమెను రక్షించారు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. బాధితురాలు శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు మునికన్నప్ప, మునెమ్మ, రాజా, జగదీశ్వరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. భర్త చేసిన అప్పు కోసం భార్య ఇలా హింసించడం పట్ల సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. పోలీసులు ఎవరైతే అక్యూజర్స్ ఉన్నారో వాళ్ళపైన కొన్ని సెక్షన్స్ కింద కేసులు కూడా పెట్టడం జరిగింది. ఐపీసీ సెక్షన్ 341, 323, 324, 506 and 34. సో దీనికి కొంత జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. 1 సంవత్సరం పాటు జైలు పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో గైస్, చూసారు కదా ఎంత దారుణం. భర్త అప్పు తీర్చలేదని వేరే మహిళ ఆమె కనబడగానే ఆమెను ఒక చెట్టుకు కట్టేసి చిన్న పిల్లవాడు పక్కన ఉన్నాడనేది కూడా చూడకుండా ఆమెను చిత్రహింసకి గురి చేసే ప్రయత్నం చేశారు. అయితే ఎక్కడెక్కడ స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఆ బందీ నుంచి ఆమెను విడిపించి పూర్తి ఆరాలు తీసే ప్రయత్నం చేస్తే మిగతా విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. మన దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది ఎంత కఠినంగా వాళ్ళు ప్రవర్తించారో. ఆ పిల్లవాడు పక్కన ఏడుస్తూ ఉన్నాడు. అమ్మా 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 వద్దు వద్దు అంటూ కూడా ఆ అబ్బాయి ఏడుస్తున్నా సరే కనీసం కనికరం లేకుండా, పాపం అని కూడా లేకుండా ఆ ఏడుస్తున్న అబ్బాయిని బలవంతంగా పట్టుకుని వాళ్ళ అమ్మని చెట్టుకు కట్టేసి కొడుతుంటే నిజానికి ఆ బిడ్డ మనసు ఎంత బాధపడి ఉంటుందో, ఆ అమ్మ మనసు ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి అర్థం కావచ్చు. ఇది వీడియో ఒక వ్యక్తి తీయడం వల్ల ఇది బయటకు వచ్చింది, లేదంటే మాత్రం ఇది బయటకు వచ్చిన పరిస్థితే ఉండదు. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని పాలిటిక్స్ రూపంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే సంఘటన జరిగిందో అది కుప్పం నియోజకవర్గం కావటం, ఆ నియోజకవర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది కావటం, సో టీడీపీ కార్యకర్తలు ఇక్కడ విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు అనేది ఒక కోణంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.